హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి శనివారం రోజుది. ఈరోజు మా ఇంట్లో వంటల స్పెషల్ ఏంటంటే సాంబార్ కాసాను. అలాగే పీతల పులుసు పెట్టి గుడ్లు ఉడికేసాను. ఏంటి ఈరోజు ఇన్ని వంటలు వండుతుంది అనుకుంటున్నారా? శనివారం కదండీ! అక్క, అమ్మ అయితే నాన్ వెజ్ అయితే తినరు. అక్క వాళ్ళైతే మా అమ్మాయి బర్త్‌డేకి అయితే వచ్చారు కదండీ! ఈరోజు శనివారం కదా! సెకండ్ సాటర్‌డే అని ఉండిపోయారు. అందుకే అక్క, అమ్మ కోసం అయితే సాంబార్ కాస్తున్నాను. మా చిన్న అత్తగారైతే నిన్నొచ్చారు కదండీ! బర్త్‌డేకి పీతలైతే పట్టుకొచ్చారు. పెద్ద పీత అండి, అది కూడా చూపిస్తాను. పీత పట్టుకొచ్చారు. ఈరోజైతే వండుకుంటున్నాం అన్నమాట. మాకైతే పీతల పులుసు, అక్క, అమ్మకైతే సాంబార్ అయితేని. అక్క చెల్లెళ్ళు దుక్కుని చేరారనుకోండి ఏదోటి మాట్లాడుకుంటూనే ఉంటాము. ఇంక పని కూడా అవ్వలేదండి. ఈరోజైతే చాలా టైం అయిపోయింది. ఇంకా అంతలోకి బట్టలు కూడా ఎక్కువే ఉన్నాయండి. ఇంకా అందరి బట్టలు చాలా టైం అయింది ఇంకా బట్టలన్నీ కుంచేటప్పటికి. ఇంకా నేనైతే సాంబార్ అయితే కాస్తున్నాను కదండీ! ఇంకా కాయగూరలన్నీ ముక్కలన్నీ ఫ్రై చేస్తున్నాను నూనెలో. అంతలోకి అమ్మ అయితే పీత అయితే చేసేస్తుంది. పీతకైతే లబ్బరిప కట్టేసారండి. అంటే కరిసేస్తదని. ఇంకా అమ్మ అయితే ఆ డెక్కలంతా కూడా ఆహ్, కత్తితో అయితే కొట్టేస్తుంది. వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మీకు ఎలా రికమెండ్ అయిందో వాళ్ళకి కూడా అలాగే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్‌గా చూడండి. స్కిప్ చేస్తున్నారు చాలామంది. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూడండి. చాలా బావుంటుంది. అలాగే మనకి ఐప్ ఆప్షన్ కూడా వచ్చిందండి. అప్పుడైతే లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికైతే వెళ్ళిద్ది. ఇప్పుడు దాంతో పాటు ఐప్ కూడా చేస్తే అసలు తెలియనోళ్ళకి కూడా నా వీడియో అయితే వెళ్తుంది. లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ దగ్గర అయితే ఐప్ అని చూపిస్తదండి. దాని మీద క్లిక్ చేసి పాయింట్లయితే ఇవ్వచ్చు. ఏమవ్వదు. దానివల్ల యూజ్ ఏంటంటే కొంతమందికైతే వెళ్తుంది. తెలియనోళ్ళకి అంతే. ఒక అమ్మాయితే డిప్పులైతే ఒలిచేసిందండి. కత్తితో అయితే కొట్టేసింది. శుభ్రంగా చేసేస్తది. ఇంకా నేనైతే సాంబార్ అయితే కాసేస్తానండి. ఇంకా కో కాయగూర ముక్కలన్నీ కూడా మగ్గిచ్చేస్తున్నాను. ఇంకా పులుసుకైతే రెడీ పెట్టుకుంటాను చింతపండు అయితేని. పప్పు అయితే ముందే కుక్కర్‌లో అయితే ఉడకపెట్టేసానండి. పప్పుని టమాటాలు అయితే వేసేసి బాగా మెత్తగా ఉడికిపోయిందండి పప్పు. ఇంకా మా అక్క నేనైతే మాట్లాడుకుంటున్నామండి. మా అక్క అయితే మెట్ల మీదే కూర్చుంది చూస్తుంది. ఇంకా నేనైతే మగ్గిపోయాయండి. ఈ కాయగూరల ముక్కలన్నీ కూడా మగ్గిపోయినియి. ఇంకా అక్క ఏదో చెప్తుంటే నవ్వొచ్చింది. ఇంకా నవ్వుతున్నాను. మాట్లాడుకుంటున్నాం ఇంకా. కాయగూరలు ఒకసారి అయితే బాగా కలిపేసుకుందామండి. తిప్పేసుకుందాం ఒకసారి. దాంట్లో కొద్దిగా ఉప్పైతే వేసుకుంటున్నాను. సరిపడా అయితే వేసుకుంటున్నానండి. చింతపండు కూడా నానబెట్టేసాను పులుసుకైతేని. కొద్దిగానే పెట్టానండి. ఇద్దరికే కాబట్టి ఎక్కువేం పెట్టలేదు. మాకైతే పీతల పులుసు ఉంటది కాబట్టి ఇంక సాంబార్ అయితే వేసుకోము. ఇంకా ఆనపకాయలు, అలాగే బెండకాయ, ఇంకా మొత్తం అన్నీ కూడా వేసేసాం సాంబార్‌లోని. చింతపండయితే నానబెట్టేసాను కదండీ! ఇంక పులుసయితే వేసుకుందాము. టైమొచ్చేసి 11:15 అవుతుందండి. అలా ఉంటది మనతోనమాట టైము. ఒక్కోసారి పని తొందరగా అయిపోతదండి. ఒక్కోసారయితే ఎంత లేట్ అయిపోయినట్టు అనిపిస్తది. ఇంకా 12 అయితే అయిపోయింది. ఇంకా వంట కూడా అవ్వలేదు. ఇంకా పులుసయితే ఏసేసుకుందామండి. చింతపండు పులుసేసేసి, ఇంకా నేనైతే పీతల కూర వండడానికి గ్యాస్ మీదయితే ఏసేస్తానండి. ఇంకా పొయ్యి మీదే వండేద్దాం అనుకున్నాను గానీ, ఇంకా టైం అయిపోయింది కదండీ! ఇంకా అక్కోళ్ళ పిల్లలైనా ఉన్నారు. ఇంక భోజనం అయితే చేస్తారు కదండీ! లేట్ అయిపోయింది కదా అని, ఇంకా పొయ్యి మీద వండేస్తాను. ఇంకా పీతల పులుసయితేని. ఇంకా పులుసేసేసి ఒక డొలక పట్టు అలాగ మంటెట్టేసామనుకోండి, ఇంక మండుతా ఉంటది. ఇంకా ఎవలకు చొక్కలొద్దు ఇంక పొయ్యి కాడ అదే మండిపోతదండి. ఇంక అంతలో పీతల పులుసు వండేస్తాను. టైం కూడా అయిపోయింది కదండీ! 2 ఉడికేటప్పుడు కరెక్ట్‌గా 1:00 అయింది. 1:15 అలా అవుతుందండి ఇంకా. మొత్తం ఉడికేటప్పటికి అప్పుడైతే భోంచేసామింకా. పొయ్యిలో గట్టిగా పుల్లలైతే పెట్టేసి ఇంక పైకైతే వచ్చేసానండి. ఇంకా అమ్మయితే పీతయితే చేసేసి, ఇంకా కాయగూరలు కూడా కోసిచ్చేసిందండి నాకు. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఇచ్చేసింది. ఇంక వండాలి నేనైతేని. ఇంకా ఆయిలయితే వేసేసుకుందాము. పీతల పులుసులో టమాటాలేసుకున్న, వంకాయలేసుకున్న చాలా బావుంటది. కానీ ఎక్కువగా మాకు నచ్చవండి పీతలు. అదోలా అనిపిస్తది. ఎప్పుడో గాని మా నాన్నయితే పట్టుకురారు. గమ్మునయితేనే ఇంకెవరు తినమని సరిగ్గాని. ఇంకా డెక్కలు అయన్నీ ఏదోలా అనిపిస్తది. ఇంక పులుసేసుకొనయితే తినేస్తాము. కానీ అందుకే తేరు పీతలెక్కువ తెచ్చుకోము మేమైతేని.
ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసానండి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గుతున్నాయండి. ఇంకా అల్లం, జీలకర్ర ఇవన్నీ నూరుదామని మసాలా బాక్స్‌లోంచి తీసాను. మన సబ్స్క్రైబర్ ఒకరు చికెన్ కూరలో మసాలా ఎయ్యవక్క అని అడిగింది. మేము ఎక్కువగా అల్లము, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగ ఇవైతే వేస్తాము ప్రతి దాంట్లో కూడా. ఇవి ఉన్నాయి కదా, ఇవే పౌడర్లు చేసి అమ్ముతారు. ఇంక బయటివి ఏమి వెయ్యము. ఇవి కంపల్సరీ ఎక్కువగా ఇవే వాడతాము. సంధికాల్లో నూరుతాము. మిక్సీ కూడా ఎక్కువగా పట్టేసుకుని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోము. ఎప్పటికప్పుడే ఏ రోజుది ఆ రోజే ఇంకా సంధికాల్లో నూరుకుంటాము. అయితే మా అమ్మాయి బర్త్‌డే జరిగింది కదండీ! బిర్యానీలోకి అల్లం పేస్ట్ ఎక్కువ కావాలి కదా! ఇంకా మిక్సీ అయితే పెట్టేసింది. ఇంకా చెల్లయితే పట్టేసిందండి. ఇంకా అయి ఉన్నాయంట. నేను నాకు తెలీక నేను నూరేద్దామని ఇంకా అల్లం వెల్లుల్లి అన్నీ ఏసేస్తున్నాను. మా అమ్మొచ్చేసి ఇంకా అయి నిన్నటిదుంది అని చెప్పింది. సర్లే అని మళ్ళీ పెట్టేస్తున్నాను. చాలామందైతే ఒక నెలకు సరిపడా అయితే అల్లం పేస్ట్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారండి. మిక్సీలో ఏసేసి అలా పెట్టుకోవడం మంచిది కాదేమో నాకనిపిస్తది. మేమైతే అలా చెయ్యమండి. ఏ రోజుకి ఆ రోజే అయితే నూరుకుంటాము. సంధికాల్లో అయితే నూరుకుంటాము. లేపోతే మిక్సీలోనే వేసుకోవచ్చు రోజు రోజుని. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం అంత నిలబెట్టుకుని ఏసుకోవడం అంటే మంచిది కాదేమో అనిపిస్తది అంతే. ఇంకా అల్లం పేస్ట్ అయితే ఇంకా వేస్తున్నానండి. అయన్నీ కూడా మళ్ళీ దాంట్లో వేసేసి ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్‌లో బాగా మగ్గుతాయి ఇంకా. తర్వాత అయితే కొద్దిగా అయితే ఉప్పేసుకుందాము సరిపడా అయితేని. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. హైప్ కూడా చేయండి. హైప్ అయితే కొంతమందికి రావట్లేదంట. అది నిజమేనండి. ఎందుకో తెలీదు. ఎప్పుడైనా రావచ్చు. వచ్చినోళ్ళైనా హైప్ చేయండి. అంతే ఇంకేమి చెప్పలేను నేనైతేని. ఇంకా కొద్దిగా ఉప్పేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందామండి. ఇంకా మళ్ళీ పొయ్యి కాడికైతే వచ్చాను. సాంబార్ అయితే మరుగుతుందండి. ఇంకా ఇయైతే మగ్గించుకుని ఉంచాను. సిమ్‌లో అయితే పెట్టేసి వచ్చేసాను. ఇంకా మరిగిపోయిందండి. దాంట్లో అయితే పప్పయితే వేసేసాను. ఇంకా ఇలా పప్పేసేసి కొంచెంసేపు మరిగించుకుని ఇంక అప్పుడైతే మళ్ళీ పైకెళ్దాము. మా అమ్మ అయితే చూస్తుంది పైనైతేని. ఇంకా మళ్ళీ పైకొచ్చానండి. ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేసాను. టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇంకా అంతలోకి సాంబారయితే మరుగుతా ఉంటది. ఇంకా పీతలు అయితే వేసేసుకుందాము. పీతల పులుసయితే చాలా బావుందండి. ఇంకా పీతలన్నీ కూడా వేసేసి ఒకసారయితే కొంచెం మగ్గనిద్దాము. మగ్గనిచ్చి మళ్ళీ చింతపండు పులుసయితే నానబెట్టుకున్నానండి. ఇంకా అది కూడా వేసేస్తాను కారం వేసేసి. ఇంకా మళ్ళీ ఒకసారయితే కొద్దిగా అల్లం పేస్ట్ ఏసుకుంటాను. ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసి మళ్ళీ కిందకైతే వెళ్ళానండి. ఇంకా సాంబారయితే కాగిపోయింది. ఇంకా సాంబార్ పొడి కూడా ఏసేసుకుంటున్నాను. ఇంకా మరిగించేసుకొని ఒక 2 నిమిషాలైతే మరిగించేసి ఇంకా తాలింపయితే పెట్టేస్తాను. చాలా మట్టిగా మరిగిపోయిందండి ఇంకా. చాలా టైం అయిపోయిందింకా. ఇంకా 2 నిమిషాలైతే ఉంచేస్తాను. ఉంచేసి ఇంక తాలింపయితే పెట్టేస్తాను. ఇంకా దాంట్లో కొద్దిగా అయితే కారం ఏసుకుంటున్నానండి. సరిపడా అయితే కారం ఏసుకుంటున్నాను. ఎక్కువ కారం ఏసుకున్నా కూడా ఎక్కువైపోతది. ఒకసారయితే బాగా కలిపేసుకుందాము. ఇంకా తాలింపయితే పెట్టేసుకుందామండి. ఇంక సాంబారయితే బాగా కాగిపోయింది. ఇంగోండి కాగిపోయింది. ఇంక పై గంట పెట్టాను. చాలా బాగా మరిగించేసానింకా. మరిగితేనే బావుంటది సాంబార్‌కి. ఇంకా తాలింపయితే పెట్టేస్తానింకా. కిందయి దించేసి ఇంక తాలింపు కొరచులయితే తీసుకున్నానండి. ఎక్కువగా కరివేపాకేసుకోవాలి. ఇంకా తాలింపుకైతే పెట్టేసాను దాకా. చాలా ఎండొచ్చేసిందండి. ఇంక చాలా టైం అయిపోయింది. ఇంక నాకు చిరాకొచ్చేసింది ఇంకా పైకి కిందకి తిరగలేక.
ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుని ఇంకా తాలింపు సరుకులు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా తాలింపు సరుకులన్నీ కూడా వేసేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసానండి. ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. చాలా బావుంది. ఇంగోండి తాలింపయితే పెట్టేసాను. ఇంక పొయ్యి మీదే ఉంచేస్తాను. వేడి వేడిగా తింటారు కదండీ! అందుకే పొయ్యి మీద పెట్టేసి ఇంక పైకైతే వెళ్ళిపోతాను. సూపర్‌గా కనిపిస్తుంది సాంబారయితేని. ఇంకా పైకైతే వచ్చేసానండి మళ్ళీని. ఇంక కారం ఏద్దామంటే కారం డబ్బాలో కారం లేదు. ఇంక అందుకే కారం అయితే తీస్తున్నాను. ఈ జాడీలో అయితే వేసుకుంటామండి కారం ఆడించుకుని. ఇంకా ఎప్పుడైతే అప్పుడు తీసుకుంటాము. కొద్ది కొద్దిగా మొత్తం అయితే తీసుకోము. ఇంకా కారం అయితే వేసేసుకుందాము సరిపడా అయితేని. ఇంకా కారం అయితే వేసేస్తున్నానండి. కారం వేసేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గిచ్చామనుకోండి పీతలకు పడతది. టేస్ట్ బావుంటది. ఇంకా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ఒకసారి అయితే కలిపేసుకుంటాను. కలిపేసి సిమ్‌లో పెట్టేసామనుకోండి కొంచెం మగ్గుతది. హైలో పెడితే ఇంక మొత్తం మాడిపోతదింకా. ఇంకా చింతపండయితే నానబెట్టుకుంటున్నానండి. చింతపండు నానబెట్టుకునే ముందు చింతపండయితే ఒకసారయితే కడిగి పెట్టేసి, ఇంకా దాంట్లో ఇసుక అలాంటియి ఏమన్నా ఉన్నా కూడా పోతది కదండీ! కడిగేసాను ఒకసారి. ఇంకా మళ్ళీ వాటర్ ఏసేసుకొని బాగా నానబెట్టేస్తాను. గుడ్లు కూడా ఉడకేయాలండి. ఇంకా పక్కనే ఉడికేస్తాము. ఇంకా చింతపండయితే వేసేసుకుందామండి పులుసయితేని. మగ్గుతుంది. ఇంకా చింతపండు ఒకసారయితే గుజ్జుగా వేసుకుని, తర్వాతయితే మంచిగా కొంచెం నీళ్ళలో వేసుకుంటే బాగా బావుంటది. ఇంకా అల్లం పేస్ట్ ఉన్నది కూడా వేసేస్తున్నానండి. ఒకసారయితే కలిపేసుకుని, ఇప్పుడైతే చింతపండు పులుసేసుకుందాము. ఇంగోండి బాగా మగ్గిపోయింది. ఇంకా దాంట్లో అయితే చింతపండు పులుసేసుకుందాము. ఇంకా చింతపండు రసం అయితే ఏసేస్తున్నానండి. ఇంక సరిపడా అయితేని. ఫస్ట్ అయితే చిక్కగా వేసాను. కొద్దిగా తర్వాత నీళ్ళు కింద వేసి మళ్ళీ వేసాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా మా అమ్మ, అక్క ఏదో ఒకటి చెప్తున్నారు. మాట్లాడుతా నవ్వొచ్చేస్తుంది నాకింకా. ఇంకా నీళ్ళైతే ఏసేసాను కదండీ! ఒకసారయితే కలిపేసుకొని పెట్టేసుకుందాము. ఇంకా కూర ఉడిపోయాకైతే చూపిస్తాను. ఇంగోండి కూరైతే ఉడికిపోయింది. ఇంక టమాటాలేసాను కదండీ! గుజ్జు గుజ్జుగా భలే ఉంది టేస్ట్ మాత్రం. పక్కనైతే గుడ్లయితే వేసేసానండి. గుడ్లు కూడా ఉడుకుతున్నాయి. ఇంగోండి గుడ్లయితే ఉడుకుతున్నాయి. ఇంకా కూర కూడా ఉడికిపోయిందండి. గుడ్లు కూడా వేసేసాను. ఇంకా గుడ్లు ఉడికిపోయాక ఒలిచేసి ఇంకా భోజనమైతే చేయాలి. ఇంగోండి పీతల కూరైతే ఉడికిపోయింది మంచిగా. ఇంకా టైమొచ్చేసి 1:30 అవుతుందండి. ఇంకా అందరూ కూడా భోజనం అయితే చేస్తున్నాము. నేను పీతల పులుసేసుకొని గుడ్డయితే వేసుకున్నానండి. ఇంకా ముందే మా అమ్మాయికైతే తినిపిచ్చేసానండి. తినిపిచ్చేసి ఇంకా నేనైతే తింటున్నాను. ఇంక భోజనం చేసేసి ఇంకా కూర్చోవాలి కొంచేపు. ఇంకా పొద్దున్నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నామింకా. ఇంకా తర్వాత ఇంక మా అమ్మాయి బర్త్‌డే కేకయితే ఉందండి. ఇంకా 4కి అందరం కూర్చొనయితే తింటున్నాము. ఫ్రిడ్జ్‌లో పెట్టేసాము ఇంకా. ఇంకా అలా ఉంచితే స్మెల్లొచ్చేస్తది కదండీ! అందుకే బాగోదని ఇంకా అందరం కూర్చొని తింటున్నాము. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.